మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల మీ నామునకు స్తోత్రములు దేవా. అయ్యా, వాక్యాన్ని చదివే ఆసక్తిని, వాక్యాన్ని ధ్యానించే భక్తిని మాలో మెండుగా పుట్టించండి తండ్రి. బాధల్లో ఉన్నవారితో మీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభువా. ఆదరించి ఆదుకోండి దేవా. ఆలోచన రాక సరైన ఆలోచన చెప్పేవారే లేక ఏకాకిగా ఉన్నవారితో మీ వాక్యం ద్వారా మాట్లాడి ఆలోచన ఇచ్చి వారు నడవవలసిన మార్గమున వారిని నడిపించండి తండ్రి. అందరూ ఉన్న ఒంటరినైన వారిని, ఎవరూ లేక అనాదిగా ఉన్న వారిని మీ వాక్యంతో బలపరచండి, తోడుగా ఉండి నడిపించండి తండ్రి. మరణశయ్యపై ఉన్నవారితో మాట్లాడండి, వారిని బలపరిచి స్వస్థపరిచి మీ వాక్యానుసారంగా బ్రతకడానికి మరొక అవకాశం ఇవ్వమని వేడుకుంటూ మమ్మల్ని అనునిత్యం బ్రతికించే మీకే స్తుతులు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఈ దేవుడి వాక్యాన్ని దీవించును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.